హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సారికా కూల్ వీడియోస్. ఈ రోజు నేను మీకు మంచిగా గుల్లలుగా అట్లు ఎలా వస్తాయో చూపిస్తాను. చూడండి, ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చాలా మంది అసలు ప్యాన్ వేడెక్క ముందే ఆయిల్ వేసేసి అట్టు పోసేస్తారనమాట. అలా పోయడం వల్ల అట్టు సరిగ్గా ఉడకదు, అతుక్కుని పోతుంది, ఇంకా అది టేస్టీగా ఉండదు అనమాట. కాబట్టి పెనం వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అట్టేసుకుందాము. ఇలా గుల్లలుగా రావాలి అంటే మీరు పిండి పట్టుకునేటప్పుడు ఒక గుప్పెడు అన్నం ఉంటుంది కదండి, అన్నం వేసుకుని మెత్తగా పట్టుకోవాలన్నమాట. సో అలా పట్టుకున్నప్పుడు మనకేంటంటే అట్లు ఇలా గుల్లలుగా మంచిగా చూడండి. ఇప్పుడు హోల్స్ పడిపోతాయి. నేను ఇప్పుడు వేస్తాను కదా, చూడండి. పెనం కూడా ఇలా గట్టిగా ఉండే పెనం తీసుకోండి, అట్లు మంచిగా వస్తాయి. చాలా మంది నాన్ స్టిక్ మీద వేస్తారు కానీ అవి అసలు టేస్ట్ ఉండవండి. దీని మీద వేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మార్నింగ్ వేసుకోవాలి అని అనుకుంటే మనం నైటే పట్టుకొని మన పిండిని పక్కన పెట్టేయాలన్నమాట. మీరు ఒకవేళ అంటే పిండి దాచుకోవాలి మనం ఒక 2 days కావాలి అనుకుంటాం కాబట్టి కొంత పిండిని మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు వేసుకునే పిండి మాత్రం బయటే పెట్టండి. అప్పుడే పిండి చక్కగా మంచిగా అట్లు మంచిగా టేస్టీగా వస్తాయి అన్నమాట. పిండి అనేది ఉబ్బుతుంది, అప్పుడు మనకి అట్లు టేస్టీగా వస్తాయి. ఇలా గుల్లలుగా వస్తాయి. అప్పుడే పిండి పట్టుకొని అట్లేస్తే అట్లు టేస్టీగా ఉండవు, మంచిగా రావు కూడా. మనం మార్నింగ్ వేసుకోవాలనుకుంటే నైట్ పట్టుకొని పెట్టుకోవాలి. ఒకవేళ నైట్ వేసుకోవాలనుకుంటే మార్నింగ్ పిండి పట్టుకోవాలి. అలా కాకుండా మనం ఒక 2 days ముందే పెట్టుకుంటాం కదా, పట్టి పెట్టుకొని ఉంటాం కాబట్టి రేపు వేసుకోవాలనుకున్నప్పుడు ఒక 12 నుండి 15 గంటలు ఆ పిండి బయట ఉంటే పిండి అనేది చక్కగా మనకి పులిసినట్టుగా ఉబ్బుతుంది కదా, అలా మనకి అట్లు అనేవి బాగా వస్తాయి. అంటే మనం అట్లు వేసుకోవడానికి పిండి పట్టిన దగ్గర నుండి 12 గంటల నుండి 15 గంటల వరకు బయట పెట్టుకోవాలన్నమాట. అంటే మన రేపటికి వేసుకునే పిండిని బయట పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో పెడితే అది బాగా రాదనమాట. అంటే ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగా రాదని కాదు. ఇప్పుడు ఈ రోజు మనం పిండి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము, కొంచెం బయట తీసుకొని పెట్టుకున్నాం. మళ్ళీ రేపు వేసుకోవాలనుకుంటాం కదా, ఈ రోజు నైటే ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న పిండి తీసుకొని పక్కన పెట్టుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అట్ట ఎంత బాగా వస్తుందో. మీరు కావాలంటే పైన కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా వస్తుందండి అట్టు, చాలా టేస్టీగా ఉంటుంది. పెనం మాత్రం మీరు ఇలాంటి పెనమే తీసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి అట్లు.